నమస్కారం గురుదేవా. నాకు మీ అనుమతి కావాలి. వనంలో ఎంతో దిగులు పడుతూ ఈ ఆడ చిలక కనిపించింది. దీనికి నా సహాయం కావాలనుకుంటాను. ఈ చిలక జంటని ఒక మామూలు వేటగాడు తీసుకువెళ్ళిపోయాడు. దీనికి సాయం చేయడానికి నేను వెళ్ళమంటారా? తప్పకుండా వెళ్ళు నకుల. కష్టాల్లో ఉన్న ప్రాణులకు సాయం చేయడం అత్యంత పుణ్యకార్యము. నువ్వు వీళ్ళను కూడా నీతో తీసుకువెళ్తావని నేను కోరుకుంటున్నా. మేమందరం వెళ్తాం గురుదేవా. అదే నా కోరిక కూడా. చిరంజీవి భవ. ధన్యవాదాలు గురుదేవా. నకుల, నేను నీకు దాడి చూపిస్తారు. పదండి. ఆడసింహాలారా, మమ్మల్ని మార్గంలో వెళ్ళనివ్వండి. మా స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడు. ఈ సమయం మా మహారాజాని భోజన సమయం. అంటే నీ భోజన సమయాన్ని ఎవరు భంగ పాల్గొనలేరు. నువ్వు అతనికి వేసి ఉండాలి. సహోదరులారా, ఈ సమయం సింహరాజు గారి భోజన సమయమట. ఈ సమయంలో తనని ఇబ్బంది పెట్టకూడదంట. వేచి ఉండమంటోంది. నకుల, ఈ ఆడసింహాల దగ్గర నువ్వు చెప్పు. మనం ముందడుగు వేస్తాం. మనల్ని వెళ్ళనివ్వాలా లేదంటే మనల్ని ఆపాలా అనేది వాళ్ళే నిర్ణయించాలి. ఆడసింహాలారా, మా ప్రాణాలు పోయినా సరే ఉన్నా సరే మేము వెళ్ళవలసిందే. మాకు ఒక్కొక్క క్షణం ఎంతో విలువైంది. సింహ మహారాజా, మీరు ఎంత ఘోరాన్ని చేయబోతున్నారు? అనర్థమా, నేను భోంచేయడానికి వెళుతున్నాను. మీరు ఈ అడవికి రాజయ్యుండి కూడా ఇంత దయ లేకుండా ఉన్నారేంటి? ఆ పసిబిడ్డ కళ్ళ ముందే అలా కూర్చొని పిల్లల్ని మీ ఆహారంగా భావిస్తున్నారే. ఆ తల్లి మనసు పడే బాధ గురించి క్షణం ఆలోచించండి. తన బాధని అర్థం చేసుకోండి. పిల్లలు తన కళ్ళ ముందే చనిపోవడం తను చూడగలదా? అడవిలో ప్రతి ఒక్క ప్రాణి మరొకదాన్ని వేటాడి తనకు ఆహారంగా చేసుకుంటుంది. ఇదే ప్రకృతి యొక్క నియమము. ఇందులో జాలి పడాల్సిన పనే ఉంది చెప్పు. సింహ మహారాజా, ఒక్క క్షణమైనా ఆలోచించండి. మీ పిల్లల్ని ఎవరైనా ఈ విధంగా చేస్తే మీ మనసు ఎలా ఉంటుంది? ఆ బాధని ఒక్కసారి తలుచుకోండి. ఏంటి పరిస్థితి? అలాగైతే నేను ఈ జింకనే తింటాను. కానీ మహారాజా, పిల్లల కళ్ళ ముందు తన తల్లి ఉంటే అప్పుడు ఆ పిల్లలకి దుఃఖం వస్తుందా రాదా? ఒకసారి ఆలోచించండి. బాలకుడా, నువ్వు నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు. తల్లిని తినకుండా పిల్లల్ని తినకుండా ఇంకెవరిని తినాలి చెప్పు. ఏంటన్నయ్య తనని తినమని చెప్తున్నారు? అయ్యో అన్న, అసలు నేనేం చెప్పాను? నాకు కావలసింది భోజనం మాత్రమే. లేడి పిల్ల అయినా సరే లేదా మనుషులైనా సరే. మా అన్నయ్యని తిననివ్వను, ఏం జరిగినా సరే. నకులా, దీని దగ్గర చెప్పు. నేను దీన్ని వదిలేస్తాను. కానీ ఒక మాట, నువ్వు నన్ను మాత్రమే తినాలి, నా సోదరుని కాదు. వద్దు, ఆయన వదిలేసాయి. నువ్వు నన్ను తిను. తను చెప్పేది మీరు వినకండి. ఇంకెవరిని తినకండి. నన్ను తిని మీ ఆకలిని తీర్చుకోండి. మీరు బాలకులు, మీకు పనేంటి? లేడి పిల్లని ఇక్కడి నుంచి తప్పించి మీరు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ ఈ ప్రదేశంలో ఎప్పుడు కనిపించకూడదు. ధన్యవాదాలు మహారాజా. నకుల,
అన్నయ్య ఏమంటుంది? ఆ నదిని దాటడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది దాని నోట్లో కూర్చోబెట్టుకొని నది దాటిస్తుంది. దానికి ఆకలేసినప్పుడు అది భుజిస్తుంది, లేదంటే నదిని దాటిస్తుంది. మనం వెళ్ళాలా వద్దా అని మనమే నిర్ణయించుకోవాలి. మొసలి మహారాజా, ఏమిటి శబ్దం? ఇది నా కడుపు చేస్తున్న శబ్దము. నాకు బాగా ఆకలేస్తోంది. నన్ను క్షమించండి. ఇప్పుడు మీ అందరినీ నేను తినబోతున్నాను. తప్పుగా అనుకోకండి. వద్దు, మొసలికి ఆకలేస్తోంది. ఇది మనల్ని తినేయబోతోంది. దీని నోరు ముయ్యనివ్వకు, ఏదో ఒకటి చేస్తా నాకు. ఇంకా బాగా నొక్కండి. దీని నోరుని తెరవలేకపోతున్నా. మొసలి మహారాజా, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఒడ్డును దించేయండి. తర్వాత మీరు ఏదో ఒకటి తినండి. మీరు మమ్మల్ని తినాలని ప్రయత్నిస్తే మా దగ్గర కత్తి లాంటి పదునైన ఆయుధాలు ఉన్నాయి. మీ కథ పూర్తయిపోతుంది. మీరు బాలకులైనా సరే ఎంతో తెలివైన వారు. మొట్టమొదటిసారిగా నాకు ఇష్టం లేకున్నా నా చేత పని చేయించారు. కానీ మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మిత్రమా, అక్కడ చూడు మా జంట. అయితే పంజరాని ఇలా భయపడపడేద్దాం ఎందుకు? పదండి, మనం దాన్ని బయటపడదాం. వద్దు, ఒకవేళ ఆ వేటగాడు మనకి ఈ విధమైన వలని విసురుంటే నా పథకం విని ఆ తర్వాత వెళ్ళండి. వాడి దగ్గర బుర్ర ఉందంటే మన దగ్గర బలం ఉంది. దీని జంటని ఎలాగైనా మనం బయట పడేయాలి. ఆక్రమించండి. చింటూ బాలకులారా, ఆ బంగారు చిలుక జంట పట్టుకోవడానికి నీవు వస్తారు. ఇప్పుడు నువ్వు పట్టుకున్నారు. మీరేంటి మమ్మల్ని పట్టడం? మేము ఆ బంగారు చిలకని బయట పడేయడానికే ఇక్కడికి వచ్చాం. దాని జంట మా మిత్రుడు. ఓ, నేను ఈ జంట కోసం ఎదురు చూస్తే ఉంటారు. దానికి ఆ జంట గురించి ఆందోళన వస్తుంది. మొదలు. మిత్రమా, నేను నన్ను విడువ కోసమే వచ్చారు. ఏ వేటగాడు, మర్యాదగా పంజరం తెరవు. నా మిత్రమన్ని త్వరగా బయటికి పంపించాయి. అరవడం. నేను ఈ పంజరం తెరవలేదు. మీ జంటలో నువ్వు జీవించాలంటే పంజరంతో నువ్వు వెళ్ళిపోతావు. మహాబలి, 2 రామచిలకలు చనిపోయాయంటే వాటి కాళ్ళు పైకి ఉంటాయంటారు కదా. దాని అర్థము అవి 2 కాళ్ళు పైకి ఎత్తాలనే కదా. దీని ఉద్దేశము అదే అనుకుంటాను. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళ స్నేహం నా అర్థం కాలేదే. పంజరం తెరవు. మాకేం కాలేదు, కానీ బంగారు చిలక అక్కడ లేనిది చూసి మీరు ఇద్దరు బాగా అదిరిపోతారు. చూస్తూ ఉండండి. అరే, మా బంగారం చిలుక లేదు. మీకు ఇలా ధైర్యం ఉందే ఇప్పుడు చేశారు. ఆ బంగారం చిలుక కోసం నాకు 1000 స్వర్ణముద్ర కిరుగు బాస.
వాళ్ళని అందరినీ పట్టుకో. వారు జీవితాంతం బంటి కణాలో ఉండాలి. యుద్ధం చేయటం వల్ల మనసు తృప్తి అనిపించిందా చెప్పండి, లేదంటే మా దగ్గర చాలా ఆయుధాలు ఇంకా ఉన్నాయి. వద్దు వద్దు, నాకు యుద్ధం చేయలేదు. నేను ఒక వేడవని. యుద్ధం చేయడానికి నేను సమయం కేవలం వృధా అవుతుంది. నేను క్షమాపణ మరుగుతాను. నాకు ఆ బంగారం చిలుక కాదు. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళండి. పాండవ మిత్రులారా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి స్నేహితులను చేరటం అవుతుంది. మేము ధన్యంగా ఉన్నాము.